తర్వాత తర్వాత ఏం జరిగిందో లోపాయికారిగా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అంటుంటారు కొన్ని రోజులు బ్యాన్ చేశారని చెప్పి. నాగేశ్వరరావు గారు రామారావు గారితో కలిసి వాళ్ళిద్దరు కలిసి జమున బాయ్కాట్ చేశారని. సో అప్పుడు ఆవిడకి సినిమాలు లేని పరిస్థితి కూడా ఉండేది. ఒకానొక టైంలో మెడ్రాస్లో టీ నగర్లో జమున కృష్ణకుమారి ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళంట. ఇప్పుడు వీళ్ళని బుక్ చేయడానికి ఏ ప్రొడ్యూసరో కారు మీద రావాలి. సో ఆ సందులో నుంచి ఏదన్నా కారు వస్తే జమున చూసేదంట కిటికీలో, కారు వస్తుంది అమ్మ మన ఇంటికే వచ్చేటట్టుంది కారు అనేదంట. కారు వచ్చి జమున ఇంటి దగ్గరికి వచ్చి కృష్ణకుమారి ఇంటికి తిరిగేదంట. ఓకే ఓకే. సో ఆ విధంగా జరిగేది. సో ఆ తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు బాయ్కాట్ చేసిన ఈవిడ హర్నాథ్తో సినిమాలు ఎక్కువ చేసింది. సో అప్పటికే హర్నాథ్, శోభన్ బాబు గారు వాళ్ళందరూ లైమ్ లైట్లో ఉన్నారు.